ఓకే, వినిపిస్తుందా? వినిపిస్తుంది అన్న. ఓకే, వెరీ గుడ్. మన ప్రకాష్ దయ వల్ల మనకు హ్యాపీగా చాలా బాగుంది. ఓకే. సరే అబ్బా, ఇప్పుడు నువ్వు ల్యాప్టాప్ తో కనెక్ట్ అయ్యావా కోటి? అవునన్నా, ల్యాప్టాప్తోనే కనెక్ట్ అయ్యాను. ఓకే ఓకే అబ్బా, సరే అబ్బా. అవునబ్బా, నిన్ను ఏమని పిలవాలబ్బా? కోటి అని పిలవాలా, కోటేశ్వరరావు అని పిలవాలా, ఏమని ఏది పిలవాలి? పిలిచినా పర్లేదన్న. కమాన్ అన్న ఇద్దరు కమాన్. ఓకే అన్న ఓకే ఓకే, ర్యాగింగ్ వెరీ గుడ్. చేస్తున్నాడు అయ్యా. నేను డ్రాయింగ్ చేసాను లేదులేరా ఆయన. ఓకే, సరే. ఆ కోటి నీకు యాక్సెస్ ఇస్తాను, నువ్వు దాని ఏమంటారు, అన్న నువ్వే నువ్వు చేయన్న, టైప్ చెయ్యి. స్ట్రక్ అయిపోయింది నాకు తెలిసి. నిన్న కూడా అదే ప్రాబ్లం. అవునా? అర్రే, 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 అర్రే. అయితే నువ్వు సురేంద్ర, నువ్వు చేస్తావా? చేస్తాను. ఓకే, సెకండ్. నువ్వు ల్యాప్టాప్ తో కనెక్ట్ అయింది? అవునండి. ఓకే ఓకే ఓకే, ఒక సెకండ్ అబ్బా, సురేంద్ర ఇస్తాను అయితే. రిమోట్ కంట్రోల్ టు సురేంద్ర. చూడబ్బా, ఇచ్చా నీకు. ఓకే. ఇంకా నువ్వు స్టార్ట్ చేయి. నాకు డిఎంజే స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేయి. ఇల్లు ఏం చేయాలన్నా? వెళ్ళబ్బా, లొకేషన్కి వెళ్ళి. తెలీదా లొకేషన్? మర్చిపోయావా? సిడి స్పేస్ /opt/ibm/websphere/app server, అక్కడికి వెళ్ళిపో. క్యాపిటల్ ఐ కొట్టి ట్యాబ్ కొట్టు. క్యాపిటల్ డబ్ల్యూ ట్యాబ్. క్యాపిటల్ ఏ ట్యాబ్. ప్రొఫైల్స్ అనేవి ఇక్కడ. PROFILES. ఓకే, ఒక ఎస్ అబ్బా, ఇంకొక ఎస్ తీసేయి. నెక్స్ట్ ఎంటర్ కొట్టు. తర్వాత ఏం చేయాలి? స్పేస్ లేదు. చూడబ్బా, LS స్పేస్ -LTR. చూడు, స్మార్ట్ బాయ్ బాగా కనిపెట్టాడు. గుంటూరు జిల్లా అబ్బాయి కదా, కొంచెం తెలివితేటలు ఎక్కువ. ఏమంటావు ఒకటి? అదేం లేదులన్నా. అదేం లేదు, అంతే అబ్బా. సిడి స్పేస్ డిఎంజిఆర్ 01. తర్వాత ఎక్కడికి వెళ్ళాలి స్టార్ట్ చేయాలంటే? ఎక్కడికి వెళ్ళాలబ్బా కోడి, నువ్వు చెప్పు. ఐడియా లేదన్న, ఒకసారి అది ఓపెన్ చేయమను. ఓపెన్ చేసి లోపలికి వెళ్తే లిస్ట్ చూసి వెళ్ళొచ్చు కదా. ఓకే ఓకే, అంతే. వెరీ గుడ్ అబ్బా, మనకి సూపర్ అబ్బా. ఎంటర్ కొట్ట కోటి చెప్పేస్తున్నాడు. కొట్టే ఇంకా లిస్ట్ ఇచ్చేయి. LSL. ఇప్పుడు దేంట్లోకి వెళ్ళాలి? కాన్ఫిగ్ అనుకుంటా. కాన్ఫిగ్ కాదబ్బా, బిన్ లోకి వెళ్ళాలి. చెప్పాను, ఆల్ ఎగ్జిక్యూటివ్స్ విల్ బి దేర్ అండర్ బిన్. ఇక్కడ లిస్ట్ ఇవ్వ. ఓకే, ఇక్కడ కమాండ్ అని చూడు మరి. డిఎంజే స్టార్ట్ చేయడానికి ఏం కమాండ్? స్టార్ట్ మేనేజర్ డాట్ ఎస్హెచ్. ఇదే.
స్టార్ట్ ఏం చేయాలి ఇక్కడ? నువ్వు తప్పు ఒకటి మిస్ చేసావు. CD. లేదబ్బా, ఇక్కడ ఎలా స్టార్ట్ చేస్తావు? CD. ఆహా, కాదు, Dot కాదు, slash, కాదు. dot slash ఆ, వస్తుంది. డాట్ స్లాష్. డాట్ స్లాష్. స్లాష్ అయిపోయిందా? డాట్ స్లాష్ వచ్చేసి అంతే కరెక్ట్. డాట్ స్లాష్ స్టార్ట్ మేనేజర్ డాట్ ఎస్హెచ్ డాట్ స్లాష్ డాట్ ఎస్హెచ్ స్టార్ట్ మేనేజర్ డాట్ ఎస్హెచ్. ఎస్హెచ్ తీసేయబ్బా, స్టార్ట్ మేనేజర్ డైరెక్ట్ గా అంతే. హలో, అంతే బా, ఎంటర్ కొట్టేసా. ఎంటర్. ఏం అబ్జర్వ్ చేస్తున్నారు బాబా నేను చేసేటప్పుడు? నాకు అర్థం కాలే. ఇప్పటికి 2-3 సార్లు కొట్టింటాను. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదా నాకు అర్థం కావడం. చూసేటప్పుడు బాగానే అనిపిస్తుంది అన్న, అర్థమైనట్టే. ప్రాక్టీస్ చేసేటప్పుడు గుర్తుండదు, అందుకని మాకు తక్కువ కదా, అలవాట్లేదు కదా. అవును, కాదనం లేదు. యా, బట్ ఓకే, వెరీ గుడ్, ఇబ్బంది ఏం లేదు. మీరు ఎప్పటికీ బాగానే ఉన్నారు. నేను అది మాక్సిమం రేపు ఎలాగోలాగా ఫైండ్ అవుట్ చేసి పంపిస్తాను అబ్బా, అది లింక్. సరేనన్నా. VMware అయితే మాక్సిమం నా దగ్గర ఉంది, నేను అదే కంప్రెస్ చేసి మీకు పంపించేస్తాను. అండ్ అదేవిధంగా సాఫ్ట్వేర్ కూడా మీకు ఫర్దర్గా పంపిస్తాను. స్టార్ట్ అయితే అది వచ్చేస్తుంది కదన్నా. అవునబ్బా, నెక్స్ట్ స్టార్ట్ అయితే ఏమొచ్చింది? ఒక ప్రాసెస్ ఐడి జనరేట్ అయితే సింక్రోనైజేషన్ జరుగుతున్నాను ఇప్పుడు. సింక్రోనైజేషన్ జరుగుతుందన్నా ఇప్పుడు. లేదబ్బా, DMGR స్టార్ట్ అవుతుంది. DMGR స్టార్ట్. మనం DMGR స్టార్ట్ చేస్తేనే ఇక్కడ అడ్మిన్ కన్సోల్ ఓపెన్ చేయగలం. ఐడి క్రియేట్ అయింది. ఓకే అబ్బా, DMGR స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు URL ఫ్రేమ్ చేయ నాకు. టైప్ చేయ ఇక్కడ. HTTP 192. HTTP కావాలని డబుల్ స్లాష్ అబ్బా. కోలన్ తర్వాత డబుల్ స్లాష్, కోలన్ ఇవ్వు.
అంతేగా ఆల్రెడీ అక్కడ ఉందిగా. అక్కడ ఉంది, సెలెక్ట్ చేసి. ఉమ్. ఆల్రెడీ కొట్టేసావు, అదే అవుతుంది అది. ఓకే, లాగిన్ అవ్వు. అన్న ప్రకాష్ వచ్చారంట అన్న. మ్హూ. యాక్సెప్ట్ చేయండి, వెయిటింగ్ చేస్తాను. ఏ, ఓకే. తర్వాత టైప్స్లోకి వెళ్ళొద్దాం. క్లిక్ చేయి. వెబ్ అప్లికేషన్ సర్వీస్ క్లిక్ చేయి. మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి. ఏంటి ఎలా అది ఓకే అబ్బా. ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే ఈ స్టేటస్ అన్అవైలబుల్ స్టేటస్ లో ఉందంటే ఈ రెస్పెక్టివ్ నోట్స్ డౌన్లోడ్ అయిన అర్థం. మరి ఆ నోట్స్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయండి వెళ్ళి. ఎందుకు అక్కడ నుంచి డైరెక్ట్ చేయొచ్చు కన్నా. ఆ నోట్ కొన్ని నోట్ ఎంతకి ఏంటది? నోట్ 1 నోట్ 2 మనం వేరే ప్రొఫైల్ క్రియేట్ చేసాం కదా. ఏం ప్రొఫైల్స్ అవి? అప్లికేషన్ ప్రొఫైల్ అండ్ కస్టమ్ ప్రొఫైల్. బ్యాక్ రండి అబ్బా. ఏంటి ఏం చేస్తున్నావు సురేంద్ర? టైప్ చేయి. బ్యాక్ వచ్చేసి సిరీస్ స్పేస్ డాట్ డాట్. ఒకసారి కంట్రోల్ ఏమైంది? కంట్రోల్ వచ్చా? నీకే ఉంది కంట్రోల్ వచ్చా. రిమూవ్ చేసా మొత్తం, లేపేసాయి బ్యాక్ స్పేస్. ఓకే. మళ్ళీ బ్యాక్ వచ్చేది సిరీస్ స్పేస్ డాట్ డాట్. ఇక్కడ లిస్ట్ ఇవ్వ. ఇందులో నోడ్ 1 ఏంటి, నోడ్ 2 ఏది? డిఎంజిఆర్ నోడ్ 1 యాప్ సర్వర్. యాప్ సర్వర్ 01 నోడ్ 1, కస్టమ్ 01 నోడ్ 2. కరెక్ట్. ఆ నోడ్ ఏజెంట్ స్టార్ట్ చేయండి మరి అయితే. వాటిలోకి వెళ్ళండి అబ్బా. వెళ్ళకపోకుండా ఎలా చేస్తారు? వాటి లోపలికి వెళ్ళాలి కదా.
తర్వాత ఏం చేయాలి? డిఎంజిఆర్ లోకి వెళ్ళాక నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళారు? డిఎంజిఆర్ లోకి వెళ్ళాక తర్వాత ఎక్కడికి వెళ్ళారు అబ్బా? ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ చేశారు? డిఎంజిఆర్ లోకి వెళ్ళాక దిల్లులో అదే అదే అడుగుతున్నాను, అక్కడికి వెళ్ళమంటున్నాను. లిస్ట్ చేసి చూసుకో కావాలంటే నీకు తెలియకపోతే. లిస్ట్ చేయబ్బా. బిల్లోకి వెళ్ళావు, దాన్ని బిల్లోకి వెళ్ళావు చూడు ఏమో కమెంట్స్. ఏదైనా ఒక లొకేషన్కి వెళ్ళామంటే వెంటనే వెళ్ళసి కొట్టాలి, దాని లోపల ఏమో చూడాలి. నోట్ స్టార్ట్ చేయడానికి కామెంట్ ఏంటి? స్టార్ట్ నోట్ డేటా సెట్ చెప్తా. డాట్ క్లాస్ ఒక నోడికి ఒక నోడ్ ఏజెంట్ ఉంటుంది. కమాండ్ తప్పబ్బా. స్టార్ట్ ఏమన్నా కమాండ్ చూపిస్తుంది మనకు. స్టార్ట్ నోట్ డేటా సెట్ ఇది డాట్ స్లాష్ కొట్టి ఇది కొట్టాలి. లాగిన్ అవ్వబ్బా. చంద్ర లాగిన్ అవ్వు, యూజర్ నేమ్ రూట్ ఇవ్వు. రూట్ టైప్ చేయి, రూట్ రూట్ అడ్మిన్ 123 ADMIN 123 ఎంటర్ కొట్టే ఇచ్చేసి అది పడుతూ ఉండిద్ది. ఎంటర్ కొట్టబ్బా. నేను ఇస్తాను ఆగబ్బా, నేను ఇస్తున్నాను, నువ్వు ఇవ్వలేదు సరిగ్గా. వెళ్ళిపో, మళ్ళీ లొకేషన్కి వెళ్ళిపో. ప్రొఫైల్స్లోకి వెళ్ళి కస్టమ్ నోడ్ స్టార్ట్ చేయి. .ott/IBM/websphere/station server. ఏంటబ్బా టైప్ చేస్తాం లేదా?
అది ఏం చేయాలి? చెప్పాను కస్టమ్లోకి వెళ్ళబ్బా, కస్టమ్లోకి, కస్టమ్ ప్రొఫైల్లోకి ఇవ్వు సిడి స్పేస్ /opt/IBM. అది జీవితాంతం గుర్తుండాలంటే నీకు అది లొకేషన్, నీకు డిఫాల్ట్ లొకేషన్, అది హోమ్ లొకేషన్ అంటారు. అది ఇందాక చెప్తున్నా ప్రొఫైల్స్ అంటున్నాను కదా, ప్రొఫైల్స్ అన్ని గుర్తు చేయాలి వెంటనే. అది మీకు ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఉండాల్సింది అబ్బా, కుదరకూడదంటే. వెబ్స్పియర్ అబ్బా, IBM వెబ్స్పియర్ యాప్ సర్వర్. /app server. కస్టమ్ ప్రొఫైల్లోకి వెళ్ళబ్బా. ఒకటి తెలియదు చెప్పండి అబ్బా, ఫాస్ట్గా చేసేయండి. యాక్సెస్ ఇచ్చాను, మీకు యాక్సెస్ ఉంది ఆల్రెడీ. కీ కొట్టి ట్యాప్ కొట్టి సరిపోయి తెచ్చేసింది అంతే. ఎంటర్ కొట్టి తర్వాత ఏం చేయాలి? లిస్ట్ చేయాలి. ఓకే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? బిన్లోకి వెళ్ళి ఏం చేయాలి? లిస్ట్ చేయాలి. బిన్లోకి వెళ్ళి ఏం స్టార్ట్ చేయాలి? బిన్లోకి వెళ్ళి ఇంతకుముందు ఏం చేశారు? యాప్ సర్వర్లో ఏం స్టార్ట్ చేశారు? నోడ్ 1 స్టార్ట్ చేసాను. నోడ్ 1 కాదు, నోడ్ 8 స్టార్ట్ చేశారు. ఇక్కడ కూడా సేమ్ అదే. స్టార్ట్ నోడ్ డాట్ ఎక్సెప్షన్. పైన చూడండి. స్పెల్లింగ్ తప్పకుండా చూడబ్బా. క్యాపిటల్ ఉండదు నువ్వు స్పెల్లింగ్ కొట్టాల్సిన అవసరం లేదబ్బా. ప్రశాంతంగా వీడికెళ్ళి మౌస్ 2 సార్లు ఇలా కొడితే అది హైలైట్ అయింది. ఇక్కడ రైట్ బటన్ కొడితే సరిపోయేది, టెస్ట్ అయిపోయింది. నేను ఈరోజు ఎంత టైం అయినా సరే అబ్బా మీకోసం రెడీ చేస్తాను. అది కనుక్కుంటే ఒకసారి చూసి ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇస్తాను మీకు నేను. అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీవన్ ఖచ్చితంగా డైలీ 1 or 2 hours ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలబ్బా. లేకపోతే కష్టం, లేట్ అవుతుంది బాగా మీకు. అది నేను చెప్పొచ్చు. నోడ్ 1 స్టార్ట్ అయిపోయింది, అందువల్ల ఇక్కడ స్టాప్ స్టేటస్ చూపిస్తుంది. ఇంకా నోట్ 2 స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇంకా ఏం చూపించలేదు. ఓకే, ఇది కూడా స్టార్ట్ అయింది. నోడ్ 1 నోడ్ 2 కూడా కస్టమ్ బిన్. ఓకే కూడా స్టార్ట్ అయింది. ప్రాసెసింగ్. ఓకే
నేను డెస్క్టాప్ మీద పెట్టాను, అదే సెలెక్ట్ చేస్తాను. ఇదిగోండి, ఇది ట్రేడ్ అప్లికేషన్ డాట్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. మనం చేస్తున్న ఇప్పుడు అప్లికేషన్ డిప్లాయ్మెంట్ అబ్బా. ఇక్కడ 2 ఉన్నాయి, ఫాస్ట్ పాత్, డీటెయిల్ పాత్. ఫస్ట్ ఫాస్ట్ పాత్ చూద్దాం. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, ఇక్కడ చూస్తే కనుక మనకి ఆప్షన్స్ వచ్చాయి కదా, సెలెక్ట్ ఇన్స్టాలేషన్ ఆప్షన్స్ అని. ఇవన్నీ మనకు డెవలప్మెంట్ టీమ్ ఇచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ డిప్లాయ్ ఎంటర్ప్రైజ్ బీన్స్ అని, లేదంటే క్రియేట్ అండ్ బీన్స్ అని చెప్పి, ఇవన్నీ వాళ్ళు ఏమైనా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తే వాటిని మనం సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఏమి మెన్షన్ చేయకపోతే డిఫాల్ట్గా ఇలాగే ఇన్స్టాల్ చేసేయాలి. ఓకేనా, ఎక్కడ ఏది టచ్ చేయకూడదు. ఓకే, అర్థమవుతుందా? హలో, మాట్లాడండి అబ్బా. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ మ్యాప్ మాడ్యూల్స్ టు సర్వర్స్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ 2 మాడ్యూల్స్ ఉన్నాయి, ఒకటి వెబ్, ఇంకోటి ఈజేడి. ఓకే, ఈ రెండింటిని సెలెక్ట్ చేస్తాం మనం. సెలెక్ట్ చేసి ఇక్కడ ఏం చేస్తాం రా అంటే, సర్వర్ 1 ఉంది నోడ్లో, అండ్ ఇక్కడ సర్వర్ వచ్చి ప్రకాష్, నోడ్ 2లో సర్వర్ ప్రకాష్ ఉంది. 2 సర్వర్స్ నేను ఇన్స్టాల్ చేస్తాను అనుకుంటున్నా. అప్పుడు నువ్వేం చేయాలంటే 2 సెలెక్ట్ చేయాలి. ఇక్కడ షిఫ్ట్ బటన్ కొట్టి కింద కూడా సెలెక్ట్ చేస్తే అది సెలెక్ట్ అయిపోయింది. తర్వాత క్లిక్ ఆన్ అప్లై. అప్లై కొట్టి ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఇదిగో సర్వర్ 1 ప్రకాష్ రెండింటికి అవుతున్నాయి ఇది. ఓకే, ఇలా సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, అంటే అర్థం ఏంటి, మన ఈ యొక్క అప్లికేషన్ బోత్ సర్వర్ 1 అండ్ ప్రకాష్ ఈ 2 సర్వర్స్లో ఇన్స్టాల్ చేస్తామని అర్థం. అప్లికేషన్ నేమ్ ట్రేడ్ అప్లికేషన్, క్రియేట్ అంబియన్స్ ఫర్ రిసోర్సెస్. ఎస్, ఓకే. నెక్స్ట్ ఫైల్ పర్మిషన్ 755. డిఫాల్ట్గా ఇది 755 ఉండాలి మన అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు. అది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏమంటారు ప్రిరిక్విజిట్, ముందుగా చెక్ చేసుకోవాల్సింది. దెన్ క్లిక్ ఆన్ ఫినిష్. అంతే అబ్బా, రేపు ఆఫీస్లో కూడా మీరు ఇంతే చేసేది. ప్రజెంట్ ఈ డిఎన్జిఆర్ కంటే కూడా నాకు చూసి ఏమంటారు జెంకిన్స్ జాబ్స్ ఏదో ఉన్నట్టున్నాయి. ఇంకా అదేమంటారు సింపుల్. ఇవన్నీ ఇక్కడ చూడండి, ఇన్స్టాలేషన్ ఆఫ్ ట్రేడ్ అప్లికేషన్ స్టార్టెడ్. ఓకే, రివ్యూ చేంజెస్ బిఫోర్ సేవింగ్ ఆర్ డిస్కార్డింగ్. టోటల్ చేంజ్ డాక్యుమెంట్స్ ఇదిగోండి, సర్వర్ ఇండెక్స్ XML ఫైల్. ఓకే, ఎవరైనా రేపు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగినా సరే, అట్ ది టైమ్ ఆఫ్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ వాట్ ఈస్ ద ఫైల్ దట్ ఈస్ గోయింగ్ టు బి అప్డేటెడ్ అంటే సర్వర్ ఇండెక్స్ XML ఫైల్ చెప్పాలి. ఓకేనా, then click on save. So మన ట్రేడ్ అప్లికేషన్ ప్రెజెంట్ స్టార్ట్ స్టేట్ లో ఉంది. ఓకేనా, ఏంటబ్బా ఎవరు మాట్లాడట్లేదా? ఓకే, ఈ రకంగా అప్లికేషన్ అప్లై చేస్తాం.
థింక్ 1 minute అవుతుంది. ఐ థింక్ మళ్ళీ మనం రీజాయిన్ అవ్వాలి. అన్న ఏదో ఒకటి నేను చూసా. ఎక్కడ ఉంది? చర్చిలోనా? ఎక్కడ చర్చి? అయ్యో ఫొటోస్ చేసావా అని. డిప్లాయ్మెంట్ మనది అయిపోయింది. ఓకే, ఇక్కడ చూసుకుంటే కనుక మన సర్వర్స్ ఇంకా డౌన్లోనే ఉన్నాయి. వీటిని స్టార్ట్ చేయాలి. ఓకే, నేను స్టార్ట్ చేస్తాను. ఇంత బరియల్ టైంలో కూడా ఇంత చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు జెన్కిన్స్ జాబ్స్ ఉన్నాయి, డైరెక్ట్గా జెన్కిన్స్తో అప్లై చేసేయడం. ఓకే, 2 సర్వర్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇదిగోండి, ఆటోమేటిక్గా మన అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంతకుముందు డౌన్లో ఉంది, ఇప్పుడు మన అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ అప్లికేషన్ వర్క్ అవుతుందా లేదా అని చెప్పి చెక్ చేయాలి మనం. ఓకేనా? దాన్ని ఈ విధంగా మనం చూసుకోవాలి. ఫస్ట్ అన్నిటికంటే ముందు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఫోర్స్లోకి వెళ్ళి ఇక్కడ డిఫాల్ట్ హోస్ట్ సెక్యూరిటీ, డిఫాల్ట్ హోస్ట్ ఉంది ఇక్కడ 9081 ఉంది. ఓకే, ప్రకాష్ కదా, ప్రకాష్ 9081, సర్వర్ 1 వచ్చి 9080 ఉంటుంది. అది డిఫాల్ట్ హెచ్టిటిపి ట్రాన్స్ఫర్ పోర్ట్ అన్నమాట.
ఇదిగోండి డబ్ల్యూసి డిఫాల్ట్ హోస్ట్ 9080 సేమ్ ఇంతే అనమాట. http://9080/ తీసేసేయండి. కట్ అయ్యేది. ఇదిగోండి ఇక్కడ కాంటాక్ట్ రూట్ ఫర్ వెబ్ మాడ్యూల్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసి ఇదిగోండి కాంటాక్ట్ రూట్ని కాపీ చేసుకోవాలి. ఓకే, ఇదిగోండి వెల్కమ్ టు ద ట్రేడ్ అప్లికేషన్. ఓకే, హలో. ఓకే 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 ఓకే, ఈ రకంగా ఈ పోర్ట్ నెంబర్తో ఈ అప్లికేషన్ మనం యాక్సెస్ చేస్తున్నాం 9080. ఓకే, 9080తో అప్లికేషన్ వర్క్ అయింది. ఇదేంటిది? సర్వర్ 1 ఇది. మనం ఇంకొక సర్వర్లో కూడా ఇన్స్టాల్ చేసాం. ఏ సర్వర్? ప్రకాష్ యొక్క హెచ్డిపి ట్రాన్స్పోర్ట్ ఏంటి? ఇంతకుముందు చెప్పాను 9081. ఇదిగోండి డిఫాల్ట్ హోస్ట్ 9081. ఇప్పుడు 9080 బదులు నేను 9081 పెడతా. పెట్టి ఇప్పుడు యాక్సెస్ చేద్దాం. అది కాపీ చేసుకుంటాం. వెబ్ గ్రూప్ ఆర్ వర్చువల్ హోస్ట్ టు హ్యాండిల్ ట్రాడ్ వెబ్ హ్యాస్ నాట్ బీన్ డిఫైన్డ్. ఇది ఇక్కడ కాపీ చేయాలి, మార్చాలి. ఆల్రెడీ ఉంది కదా, అదే కదా ట్రేడ్ వెబ్, అదేగా అదే అది కాంటాక్ట్. అదే ఇంతకుముందే కాపీ చేస్తాను, అదే అది. జస్ట్ పోర్ట్ నెంబర్ మాత్రమే, అంతే తేడా, ఇంకేం లేదు. రెండింటికి ఒకటే, సేమ్ అప్లికేషన్ కదా, 2 సర్వర్స్ ఇన్స్టాల్ చేస్తుంది. డిఫరెంట్ అప్లికేషన్ ఏం కాదు అది, అందువల్ల సేమ్ అదే. ఇదిగోండి ఈ వెబ్ గ్రూప్ ఆర్ వర్చువల్ హోస్ట్ అని వచ్చిందిరా అంటే దీనికి మెయిన్ ఇష్యూ ఏంట్రా అంటే ఇక్కడ ఉంటుంది. ఈ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళి వర్చువల్ హోస్ట్ అని ఒకటి ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనం డిఫాల్ట్ హోస్ట్ కదా మనము లాగిన్ అవుతుంది, అప్లికేషన్ యాక్సెస్ చేద్దాం అనుకుంది, ఆ డిఫాల్ట్ హోస్ట్లోకి వెళ్ళాలి. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ హోస్ట్ అలియాసెస్ అని ఉంటుంది.
దాని లోపలికి వెళ్ళాలి. ఆ హోస్ట్ అలియాసెస్లోకి వెళ్తే నీకు 9080 ఉంది, 5060 ఉంది, 5081 ఉంది, 443 ఉంది, 944380 ఉంది. మన పోర్ట్ నెంబర్ ఏంటి? 9081. ఇంకొక పోర్ట్ నెంబర్ 9081. కరెక్ట్. ఇప్పుడు ఏం చేయాలంటే 9081 ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ పైన స్టార్ అయినా ఉంటుంది హోస్ట్ నేమ్. ఇక్కడ 9081 ఇచ్చి క్లిక్ ఆన్ అప్లై. సేవ్ అవుతుంది. సేవ్కి ముందు రివ్యూ చేద్దాం మనం. వర్చువల్ హోస్ట్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ మేము ఇప్పుడు ఏదైతే అప్డేట్ చేస్తున్నాం అక్కడ వర్చువల్ హోస్ట్ కదా, ఆ యొక్క ఎక్స్ఎంఎల్ ఫైల్ అప్డేట్ అవుతుంది. క్లిక్ ఆన్ సేవ్. 9081 కూడా యాడ్ చేసిస్తాను. ఓకే, ఏంటి అయినా అవడం లేదు? సింక్రనైజేషన్. సరే అబ్బా, మీరు చెప్పినట్టే వెయిట్ చేద్దాం ఒక 1 minute. సారీ అబ్బా, ఈరోజు లేట్ అయింది కొంచెం. నాకు నెట్ ప్రాబ్లం ఉండి కుదరలేదు. పర్లేదు. అయిందా 1 minute? అవలేదా? అయిందా? ఏంటబ్బా ఇక్కడ పేర్లో ఉంది చూడండి. ఏ వెబ్ గ్రూప్ ఆర్ వర్చువల్ హోస్ట్ టు హ్యాండిల్ ట్రేడ్ వెబ్ హ్యాస్ నాట్ బీన్ డిఫైన్ చేయలేదు అన్నారు. నేను ఇక్కడ లేదు ఆ పోర్ట్ నెంబరు చూసి వెంటనే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత కూడా నేను మళ్ళీ 9081తో చేస్తుంటే నాకు అప్లికేషన్ యాక్సెస్ అవ్వడం లేదు. ఎందువల్ల? ఏదైనా చేంజెస్ చేస్తే ఆ సర్వర్కి సంబంధించిన చేంజెస్ అది రెప్లికేట్ అవ్వాలంటే ఏం చేస్తాం మనం? మన ల్యాప్టాప్లో కొన్ని సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాక అది అడిగిద్ది రీస్టార్ట్ చేయాలి అని. మన చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వాలంటే రీస్టార్ట్ చేయాలి. ఇక్కడ కూడా ఈ చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? సర్వర్ని రీస్టార్ట్ చేయాలి. మనం కూడా మన సర్వర్ని కూడా రీస్టార్ట్ చేయాలి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఇదే అనమాట, సర్వర్ని రీస్టార్ట్ చేయాలి.
ఏంటబ్బా? రీస్టార్టెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు చూద్దామా? ఓకేనా? వర్క్ అయిందబ్బా? అయిందమ్మా. ఓకే, అది మ్యాటర్. ఓకేనా? హలో అన్నా, ఓకే 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 అబ్బా. ఇప్పుడు మనం వెబ్సైట్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ మీద క్లిక్ చేసి ఆ పర్టికులర్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ ఆప్షన్స్ అన్ని కనిపిస్తాయి. అవి చెప్తాను మీకు ఏమేమి ఇంపార్టెంట్ అని. ఒకటి, ఇది కాంటాక్ట్ సూట్ ఫర్ వెబ్ మోడ్యూల్స్, ఇంపార్టెంట్ అనమాట. దీని లోపలికి వచ్చి ఈ కాంటాక్ట్ సూట్ మనం ఇవ్వాలి అక్కడ. ఓకేనా? ఈ కాంటాక్ట్ సూట్ ని కాపీ చేసుకొని పెట్టుకొని ఈ రకంగా URL ఫ్రేమ్ చేసుకొని నువ్వు ఆ పోర్ట్ నెంబర్ ఇచ్చి ఆ సర్వర్ యొక్క డిఫాల్ట్ హోస్ట్ పోర్ట్ ఇచ్చి నువ్వు అప్లికేషన్ యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఓకే, మనకు ఆఫీస్లో కొంతమంది మనకు డిఫాల్ట్గా DNS నేమ్స్ ఉంటాయి అనమాట. సర్వర్ నేమ్ బదులు సర్వర్ IP అడ్రస్ బదులు సర్వర్కి ఏదైనా నేమ్ ఉంటుంది అనమాట. లైక్ NA940360 సంథింగ్ ఏదైనా ఉంటుంది అనమాట. ఓకే, అలా ఉండి ఆ పోర్ట్ నెంబర్ ఇస్తాం. లేదంటే అసలుకి మనకు ఇది ఏంటంటే డైరెక్ట్ హిట్ చేయడం అనమాట. URL డైరెక్ట్ హిట్ చేయడం అంటారు. ఓకే, మన అప్లికేషన్ డైరెక్ట్గా హిట్ చేస్తున్నాం. బట్ రియల్ టైంలో ఎలా ఉంటుంది అంటే వెబ్ సర్వర్ ఉంటుంది అనమాట. ఆ వెబ్ సర్వర్ నుంచి మన అప్లికేషన్ వెళ్తుంది ముందుకి. దానికి మనకు ఇక్కడ చూపించినట్టు మీకు ఎగ్జాంపుల్ చూపించాను కదా, ఫైర్ వాల్స్ అని. ఇలా ఫైర్ వాల్స్ ఉన్నట్టు ఫైర్ వాల్స్ ఉంటుంది అనమాట. ఆ ఫైర్ వాల్స్ ని ఎవరికి ఉంటుందిరా అంటే ఓన్లీ రెస్పెక్టివ్ యూజర్స్ మాత్రమే ఉంటుంది అనమాట. కొంతమంది స్పెసిఫైడ్ యూజర్స్ మాత్రమే యాక్సెస్ ఉంటుంది. వాళ్ళు మాత్రమే ఆ URLs యాక్సెస్ చేయగలరు అనమాట. ఓకే, వాళ్ళు URLs యాక్సెస్ చేసి అప్లికేషన్ అంతా బాగా వర్క్ అవుతుంది అంటే ఇబ్బంది లేదు. ఇఫ్ ఇన్ కేస్ వర్కౌట్ లేదురా అంటే ఆ ఎర్రర్ ఏంటో, వాళ్ళకి ఏం ఎర్రర్ వస్తుందో ఆ స్క్రీన్ షాట్లు పంపించమని అడగాలి మనం. ఓకే, ఎవరు మాట్లాడారు ఓకే అన్న, ఓకే ఓకే. ఏం అర్థం అదబ్బా. ఈ రకంగా దీన్ని URL ని డైరెక్ట్గా హిట్ చేయడం అంటారు అనమాట. ఓకే, రియల్ టైంలో అంత డిఫరెంట్గా ఉంటుంది. ఈ పోర్ట్ నెంబర్స్ అవన్నీ లేకుండా కూడా డైరెక్ట్గా ఒక URL మనకు అనేది ఉంటుంది అనమాట. ఆ URL అనేది వాళ్ళు చెక్ చేసుకొని అంత కరెక్ట్గా ఉందా లేదని చెప్పి చెప్తారు వాళ్ళు. మన ఇంటి నుంచి ఈ రకంగా చెక్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా హిట్ చేస్తుంటే అప్లికేషన్ వర్క్ అవుతుంది కదా, ఏంటి ప్రాబ్లం అని అడగచ్చు వాళ్ళు. ఈ రకంగా ఏం తెలియకపోయినా సరే మనకు లైక్ సర్వర్ నేము, సర్వర్ IP అడ్రస్ అండ్ HTTP ట్రాన్స్పోర్ట్ పోర్ట్, దానికి సంబంధించిన కాంటాక్ట్ సూట్, ఈ 3 ఉంటే చాలు మనకు మన అప్లికేషన్ వర్క్ అవుతుందో లేదని చెప్పి చేయొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ టార్గెట్ స్పెసిఫిక్ అప్లికేషన్ స్టేటస్ అంటే ప్రకాష్ సర్వర్ 1 ఈ రెండు కూడా ఈ అప్లికేషన్స్ కి డిప్లాయ్ అయిన అర్థం. అంటే ఇప్పుడు ఎవరైనా అడుగుతారు ఈ అప్లికేషన్ ఎన్ని సర్వర్స్ డిప్లాయ్ అయిందని. ఇక్కడ టార్గెట్ స్పెసిఫిక్ అప్లికేషన్ స్టేటస్ చూస్తే ఈ పర్టికులర్ సర్వర్స్ కి ఇది టార్గెట్ అయింది అని చెప్పి చూడవచ్చు అనమాట మనం. Use this page to view a mapping of a deployed object such as an application or module into a target server or cluster environment. ఏదైనా క్లస్టర్ ఉన్నా సరే ఎన్విరాన్మెంట్ దానికి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ చూపించింది అనమాట.
నేను ఫర్దర్ చెప్తాను. క్లస్టర్ అంటే ఈజ్ నథింగ్ బట్ లాజికల్ గ్రూపింగ్ ఆఫ్ సర్వర్స్ అనమాట. అంటే గ్రూపింగ్ ఆఫ్ సర్వర్స్ ని గ్రూప్ చేసి యాడ్ చేస్తాం అనమాట. దాన్ని క్లస్టరింగ్ అంటారు. నథింగ్ బట్ దాని ఏమంటారు, ఇక్కడ ఒక వైర్ అక్కడ ఒక వైర్ కలిపి ఈ సర్వర్ ఆ సర్వర్ 2 సర్వర్ని కలపడం కాదనమాట. అంటే మనకు ఒక సర్వర్ ఎక్కడ ఉండిద్ది అంటే యూఎస్లో ఉండిద్ది, ఇంకొక సర్వర్ వచ్చి ఆస్ట్రేలియాలో ఉండిద్ది. యూఎస్లో ఉన్న సర్వర్ని ఆస్ట్రేలియాలో ఉన్న సర్వర్ని లాజికల్గా కలుపుతున్నాం, అంటే ఫిజికల్గా కాదు. అర్థమైంది కదా? ఇక్కడ నుంచి యూఎస్ నుంచి ఆస్ట్రేలియా దాకా ఒక వైర్ ఇంకొక వైర్ తీసుకొని కలపడం కాదు, లాజికల్గా కలుపుతున్నాం అనమాట. అంటే అక్కడ ఒక సర్వర్ ఉంటుంది, ఇక్కడ ఒక సర్వర్ ఉంటుంది. ఆ రెండింటిని లాజికల్గా మనం కలుపుతాం. ఆ లాజికల్గా కలిపేదాన్ని క్లస్టరింగ్ అంటారు. అప్పుడు ఇఫ్ ఇన్ కేస్ యూఎస్లో సర్వర్ డౌన్ అయినా సరే ఆస్ట్రేలియాలో ఉన్న సర్వర్ అప్ అండ్ రన్నింగ్ ఉంటే నీ అప్లికేషన్ ఈజ్ ఫైన్, అప్ అండ్ రన్నింగ్ గా ఉందని అర్థం. నాకు రిప్లైస్ కావాలబ్బా, మాట్లాడకుండా ఉంటే కుదరదు. ఇంతవరకు ఏం అర్థమైంది, ఏం అర్థం కావాలి, ఏం చెప్పాలి, ఏం అర్థమైంది, ఏంటి రెండు 2 సర్వర్స్ ఉంటాయి కదా, వర్చువల్ గా ఫిజికల్ గా కాకుండా వర్చువల్ గా కనెక్ట్ అయ్యి ఉంటాయి, లైక్ క్లౌడ్ అనమాట. ఓకే, క్లౌడ్ అని కాదబ్బా, లాజికల్ గ్రూపింగ్ ఆఫ్ సర్వర్స్ అనే దాన్ని క్లస్టర్ అంటారు. ఓకేనన్నా, అంటే జనరల్ గా క్లౌడ్ కూడా అలాగే ఉండేది, అంటే వర్చువల్ గా ఫిజికల్ గా ఏదైనా సరే నువ్వు చెప్పినట్టు ఏదైనా సరే అంతే అనమాట. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు క్లౌడ్ అని, ఆ క్లౌడ్ ని పక్కన తీసి పెట్టినా సరే దీనికి సంబంధించి నేను చెప్తాను నీకు. ఇప్పుడు సే ఎగ్జాంపుల్, నాకు ఒక 2 సర్వర్లు ఉన్నాయి అబ్బా, ఒకటి చెన్నైలో ఉంది, ఇంకోటి హైదరాబాద్ లో ఉంది. సే ఎగ్జాంపుల్, చెన్నైలో ఫ్లడ్స్ వచ్చి నా సర్వర్ డౌన్ అయిపోయింది, అక్కడ పవర్ లేక. ఓకే, నీ హైదరాబాద్ లో నీ ఎన్విరాన్మెంట్ అంతా బాగుంది, నువ్వు హ్యాపీగా నీ హైదరాబాద్ లో ఉన్న సర్వర్ అప్ అండ్ రన్నింగ్ ఉంది, నీ రిక్వెస్ట్ అన్ని కూడా మొత్తం అన్ని ఎక్కడికి డైవర్ట్ అయిపోతాయి, మొత్తం హైదరాబాద్ సర్వర్కి వెళ్ళిపోతాయి. హైదరాబాద్ సర్వర్ అప్ అండ్ రన్నింగ్ లో ఉంటుంది కాబట్టి కస్టమర్స్ కి ఏ ఇంపాక్ట్ తెలియదు. అర్థమైందా? అది దాని యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అంటే కనుక మెయిన్ వచ్చేసి ఫెయిల్ ఓవర్. ఫే ఎగ్జాంపుల్, హఠాత్తుగా చెన్నైలో ఫ్లడ్స్ వచ్చి మొత్తం మునిగిపోయి పవర్ షట్ డౌన్ అయిపోయింది. దానివల్ల ఏంటి, ఫెయిల్ ఓవర్ అనమాట. అంటే చెన్నైలో ఉన్న సర్వర్ లోడ్ మొత్తం కూడా హైదరాబాద్లో ఉన్న సర్వర్ టేకప్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చి లోడ్ బ్యాలెన్సింగ్. సే ఎగ్జాంపుల్, చెన్నైలో ఉన్న సర్వర్కి 50,000 రిక్వెస్ట్లు వస్తే హైదరాబాద్లో ఉన్న సర్వర్ కూడా ఒక 50,000 రిక్వెస్ట్లు వస్తాయి. రెండు లోడ్ బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, ఇంకోటి వచ్చి వర్క్ లోడ్ మేనేజ్మెంట్, వర్క్ ని లోడ్ ని బ్యాలెన్స్ చేస్తుంది. అది క్లస్టరింగ్ అడ్వాంటేజెస్ అనమాట. అవన్నీ ఫర్దర్ గా చూద్దాము, ప్రస్తుతానికి అవసరం లేదు, జస్ట్ మీకు అర్థం అవడం కోసం చెప్పాను అంతే. ఈ అప్లికేషన్ లో కాంటాక్ట్ కోడ్ ఫర్ వెబ్ మాడ్యూల్స్ అండ్ టార్గెట్ స్పెసిఫిక్ అప్లికేషన్ స్టేటస్, ఈ రెండు ఇంపార్టెంట్ అనమాట. ఈ రకంగా అప్లికేషన్ ని డిప్లాయ్ చేస్తాము. ఈ రకంగా అప్లికేషన్ వర్క్ అవుతుందా లేదని చెప్పి మన ఎండ్ నుంచి మనం చెక్ చేసుకోవచ్చు ఈ రకంగా. ఓకే ఓకే అన్న, ఓకే. అప్లికేషన్ అప్ రన్నింగ్ అదే ఎందుకు పార్సల్ స్టార్టెడ్ చూపిస్తుంది. పార్సల్ స్టార్ట్ ఎందుకు?
ఓ పిచ్చి ఫోన్ చేస్తారు. ఒక 5 నిమిషాలు. తెలియగలగా అదబ్బా ఈ రకంగా అప్లికేషన్ అప్లై చేయాలి. అండ్ ఇఫ్ పాసిబుల్ రేపు ఎంతమందికి వీలైతే అంతమంది కనెక్ట్ అయితే కనెక్ట్ అవ్వచ్చు, లేదు అంటే వదిలేద్దాం. నేను రేపు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళతో అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేపిస్తాను. హలో, ఓకే ఓకే అన్న, అలాగే తప్పకుండా. ఎవరు చేస్తారు చెప్పండి. రేపా నేను లాగిన్ అవుతాను అన్న. మొబైల్ అయినా సరే నేను చేయడానికి ప్లాన్ చేస్తాను. ఓకే, లేదంటే రవి దగ్గరికి వెళ్తాను. ఓకే. అక్కడికి వెళ్ళైనా సురేంద్ర చేస్తాను. సురేంద్ర నువ్వేమైనా చేస్తావా? కన్ఫ్యూజన్ గా ట్రై చేస్తే కానీ నాకు కన్ఫ్యూజన్ క్లియర్ అవ్వదు. ఓకే ఓకే చేస్తానండి. అండ్ రేపు ఇంకెవరైనా కనెక్ట్ అయ్యే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అబ్బా, నేను కనెక్ట్ అవుతాను మీతో. కనెక్ట్ అయ్యి అప్లికేషన్ డిప్లాయ్మెంట్ ఒకసారి మీతో చేపిస్తాను. సరే అబ్బా, అయితే మరి ఓకే అన్న. నేను మీకు ఐ థింక్ ఈరోజు ఇంకా చాలు అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చూసాం. అండ్ అదేవిధంగా రేపు ఫర్దర్గా మళ్ళీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను ఒకసారి మీతో చేపిస్తాను రేపు. అండ్ ఫర్దర్గా నెక్స్ట్ ఏమంటారు ఈ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ గురించి మళ్ళీ నేను ఫర్దర్గా డిస్కస్ చేస్తాను మీతో రేపు మండే. అండ్ దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ క్లస్టరింగ్ టాపిక్లోకి వెళ్దాం. ఓకేనా? అలాగే అన్న. ఓకే అబ్బా, నేనైతే మ్యాక్సిమం రేపు అందరికీ కూడా సాఫ్ట్వేర్ వచ్చేలా చూస్తాను. నేను మ్యాక్సిమం నేను ఈ రోజు నుంచే మొదలెడతాను దాని సంగతి. అండ్ అదేవిధంగా మీకు ఇస్తాను, మీరు చూడండి. అండ్ అదేవిధంగా వీడియోస్ కూడా మర్చిపోతున్నాను, మీరు కూడా ఒకసారి గుర్తు చేసుకోండి నాకు. నేను రేపు మీకు ఏమంటారు అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, నేను అన్నీ కూడా జిప్ చేసి మీకు డ్రైవ్లో పంపించేస్తాను. ఓకేనా? రేపు మీకు కుదిరిద్దే కోటి? కుదిరిద్ది అన్న, కుదిరిద్ది. ఓకే అబ్బా, కుదిరితే జస్ట్ ఏం లేదు, జస్ట్ ఎక్కువసేపు అవసరం లేదు, మనం జస్ట్ ఒక 30-40 minutes చూద్దాం అంతే. నువ్వు చెప్పిన దాకా ఇప్పుడు వీడియోస్ అన్ని నా దగ్గర ఉన్నాయి అన్న. ఓకే, సూపర్ అబ్బా, వెరీ గుడ్. స్క్రీన్ రికార్డు పెట్టుకుంటా, అదే రికార్డ్ అయిపోతుంది. ఓకే సూపర్ అబ్బా, వెరీ గుడ్. సరే అబ్బా, నేనైతే ఫర్దర్గా రేపు మీతో కనెక్ట్ అవుతాను. మీకు అప్లికేషన్ డిప్లాయ్మెంట్ రేపు చేపిస్తాను, మీరు చేయొచ్చు రేపు. మీకు అక్కడ డౌట్స్ ఇంకేమన్నా కూడా నన్ను అడగచ్చు. ఓకే ఓకే అన్న. ఓకే అన్న. ఓకే అబ్బా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. విల్ మేక్ టుమారో. ఓకే.